సీఎం చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చేపట్టిన సంజీవిని కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు కండ్రిగ గ్రామానికి చేరుకుని ప్రజా వేదికలో పాల్గొననున్నారు. అనంతరం సంతగేటులోని ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శిస్తారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను సీఎం పరిశీలించనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు అమరావతికి తిరిగి పయనమవుతారు. సీఎం చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చేపట్టిన సంజీవని కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు కండ్రిగ గ్రామానికి చేరుకుని ప్రజా వేదికలో పాల్గొననున్నారు. అనంతరం సంతగేటులోని ప్రభుత్వ హాస్పిటల్ని సందర్శిస్తారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను సీఎం పరిశీలించనున్నారు. ఇక ఇవాళ మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు అమరావతికి తిరిగి పయనమవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, రైట్. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరోజు పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గానికి మరి కాసేపట్లో చేరుకోనున్నారు. ముఖ్యంగా పూతలపట్టు నియోజకవర్గంలో యాదమరి గ్రామంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పర్యటించనున్నారు. ముఖ్యంగా సంజీవిని కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. దీనికి సంబంధించి సంజీవిని కార్యక్రమాన్ని ఏదైతే కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించి అక్కడ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సంజీవిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించారు. ఈ నేపథ్యంలోనే పూతలపట్టు నియోజకవర్గంలో కూడా ఈ సంజీవిని పథకాన్ని కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూడా ప్రారంభించి అటు తర్వాత అక్కడ పిఎస్సీలలో హాస్పిటల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనిఖీలు నిర్వహించనున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి వైద్యులు ఏ విధంగా సూచనలు సలహాలు ఇస్తారు, అలాగే అక్కడ ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ పర్యటించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసే పరిస్థితి ఉంటుంది. అలాగే ఆయన మరి కాసేపట్లో కూడా ఉండవల్లి నుంచి 11 గంటల ప్రాంతంలో కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో యాదమరికి చేరుకొని ఈ కార్యక్రమాలంతా కూడా పాల్గొంటారు. అటు తర్వాత మధ్యాహ్నం 2:30 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా పూతలపట్టు నియోజకవర్గంలో కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. సంతగేటు వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన పాల్గొని వారికి దిశానిర్దేశం చేసే పరిస్థితులు ఉన్నాయి. గత కొద్ది కాలంగా కూడా పూతలపట్టు నియోజకవర్గంలో ఏదైతే రాజకీయంగా కూడా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే విధంగా అక్కడ కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు దిశానిర్దేశం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ పర్యటనను ఖరారు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే 4 గంటల వరకు కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా తిరిగి మరలా కూడా విజయవాడకు ప్రత్యేక హెలికాప్టర్ లో కూడా 4:30 గంటలకు తిరిగి బయలుదేరే పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద ఒకరోజు పర్యటనలో భాగంగా చిత్తూరుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో వస్తున్న నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యాదమరికి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకోనున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమణ.